హాయ్ ఫ్రెండ్స్, మనం టెస్లా కాయిల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు మనం ఒక పీవీసీ పైప్ని తీసుకోవాలి. అది 5 ఇంచ్ ఉంది. 5 ఇంచ్ పైప్ తీసుకున్నాను. 1 ఇంచ్ డయామీటర్తో ఉంది. అలాగే ఒక 34 స్టాండర్డ్ గేజ్ ఇన్సులేటెడ్ కాపర్ వైర్ని తీసుకుందాం. ఈ కాపర్ వైర్ ఎండ్ని టేప్ వేసి అతికించుకుందాం. తర్వాత ఈ కాపర్ వైర్ని ఈ పైప్ చుట్టూ చుట్టుకుందాం. అయిపోయింది, చుట్టడం అయిపోయింది. ఇంకొక ఎండు వైర్ని టేప్తో తర్వాత ఈ కాపర్ వైర్ ఎండ్స్ని రబ్ చేసుకోవాలి. అప్పుడే కవర్ ఇన్సులేషన్ అనేది పోతుంది. కాయిల్ చాలా బాగా వచ్చింది. ఇది సెకండరీ కాయిల్ అంటారు దీన్ని. ఇప్పుడు నేను చెక్క ముక్కలు తీసుకుంటున్నాను సపోర్ట్ కోసం. దీన్ని అతికించుకుంటాను. అలాగే బ్యాటరీ కనెక్టర్ని కూడా తీసుకొని అతికించుకున్నాను. ఒక స్విచ్ తీసుకున్నాను. అలాగే ఒక ఎల్ఈడిని తీసుకుంటున్నాను ఇండికేషన్ కోసం. దీనికి ఒక రెసిస్టర్ని కూడా అటాచ్ చేశాను ప్రొటెక్షన్ కోసం, ఎల్ఈడి కాలిపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు బ్యాటరీ ఒక వైర్ని స్విచ్ కనెక్ట్ చేసుకుందాం. అలాగే ఒక వైర్ని కూడా అటాచ్ చేసుకుందాం ఆ స్విచ్కి. బ్యాటరీని అలాగే కనెక్ట్ చేసుకుందాం. ఎల్ఈడి లైట్ యొక్క నెగిటివ్ టెర్మినల్ని మనం స్విచ్కి కనెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఆ చెక్క ముక్కను అతికించుకున్న స్విచ్ని దానికి అతికించుకున్నాం. ఆ ఎల్ఈడి లైట్ని గ్లూ వేసి అతికించుకుందాం. తర్వాత ఆ బ్యాటరీ పాజిటివ్ వైర్ని ఎల్ఈడి పాజిటివ్ వైర్కి కనెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక చెక్క ముక్కని ప్యాడ్కి అతికించుకోవాలి. అతికించుకున్న తర్వాత ఒక ట్రాన్సిస్టర్ని తీసుకున్నాను. ఇది TIP31C మోడల్. దీన్ని అతికించేసుకుందాం. ఇప్పుడు ఒక రెసిస్టర్ తీసుకుంటున్నాను. ఈ రెసిస్టర్ 22K రెసిస్టర్. దీన్ని ట్రాన్సిస్టర్ ఫస్ట్ టెర్మినల్కి కనెక్ట్ చేసుకున్నాను, అంటే బేస్కి కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత బ్యాటరీ పాజిటివ్ వైర్కి ఆ రెసిస్టర్ని కనెక్ట్ చేసుకున్నాను. బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ని ట్రాన్సిస్టర్ థర్డ్ టెర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలి, అంటే ఎమిటర్కి కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ సెకండరీ కాయిల్ యొక్క ఎండ్ వైర్ని ట్రాన్సిస్టర్ బేస్కి కనెక్ట్ చేసుకోవాలి. చేసేసుకున్నాం. చూడండి కనెక్షన్స్. ఇప్పుడు ఒక తిక్కుగా ఉన్న వైర్ తీసుకుంటున్నాను. ఈ వైర్ని ఒక పీవీసీ పైప్కి ఒక 3 or 4 టర్న్స్ చుట్టుకోవాలి.
తర్వాత గ్లూ వేసుకొని అతికించుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ సెకండరీ కాయిల్కి మనం తొడుగుదాం. ఇప్పుడు ఒక ఎండ్ వైర్ని ట్రాన్సిస్టర్ మిడిల్ టెర్మినల్కి కనెక్ట్ చేసుకుందాం. తర్వాత ఇంకొక ఎండ్ని బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలి. అంతే, కనెక్షన్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్ తీసుకుందాం. టీ షేప్లో తయారు చేసుకున్నాను. టాప్లో పెడదాం. ఇప్పుడు బెటర్ లుక్ వస్తుంది. కనెక్షన్స్ అన్నీ పూర్తయిపోయాయి. ఈ ప్రైమరీ కాయిల్ని కొంచెం మిడిల్లో పెట్టుకుందాం. దీన్ని ఇప్పుడు గ్లూతో స్టిక్ చేసుకుందాం. ఓకే, అయిపోయింది. ఓకే గైస్, ఇప్పుడు మన టెస్లా కాయిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టెస్ట్ చేద్దాం. నేను CFL బల్బ్ తీసుకుంటున్నాను. ఇది 5 వాట్స్ బల్బ్. ఇప్పుడు ఈ బల్బ్ చాలా రేర్ అయిపోయింది, మార్కెట్లో కూడా దొరుకుతలేదు. స్విచ్ ఆన్ చేసుకుందాం. బల్బు లో అవుతుంది చూడండి. చాలా బాగా వెలుగుతుంది. ఇప్పుడు మనం లైట్స్ ఆఫ్ చేసుకొని చూద్దాం. ఓకే గైస్, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.